హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ శివ వ్లాగ్స్. ఈరోజు మన సూపర్ శివ వ్లాగ్స్ ఛానల్లో మనమైతే ఈరోజు ఫిష్ ఫ్రై చేస్తున్నాం. నిన్న ఫిష్ కర్రీ చేసినాం కదా, ఫిష్ ఫ్రై. నిన్న గోంగూర ఫిష్ కర్రీ చేసిన, ఎట్లుందో చెప్పండి. అండ్ ఈరోజు ఫిష్ ఫ్రై చేస్తున్నా. అండ్ ఇవి పెద్ద పెద్ద పీసెస్ అనమాట. వీటిని సపరేట్గా ఫ్రై కోసమే కొట్టించినాం. అండ్ వీటిని అయితే చిన్న చిన్నవి, వీటితో కూడా ఫ్రై వేరే డిఫరెంట్గా చేస్తారంట. మా అన్న చేస్తాడు, అది ఎట్లనో నేను కనుక్కొని చేపిస్తా. ఇవి కొన్ని హాఫ్ కేజీ వరకు ఉన్నాయి. ఇవి కూడా కొంచెం హాఫ్ కేజీకి ఎక్కువ ఉన్నాయన్నమాట. వీటితో అయితే ఫిష్ ఫ్రై చేసేస్తాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, ఎక్కువైతే ఏముండదు. ఓకే, ఐ విల్ షో యూ ద ప్రాసెస్. మనకి ఈ చేప ముక్కలకి పట్టించడానికి మసాలా ప్రిపరేషన్ కోసం నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్, హాఫ్ కేజీకి ఎక్కువ ఉన్నాయి వాటికి చేపలు అయితే. ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం తీసుకుంటున్నా. అండ్ దీంట్లోనే పసుపు కూడా వేసుకోవాలి, హాఫ్ టేబుల్ స్పూన్. అండ్ దీంట్లో సాల్ట్ మీకు తగ్గట్టు వేసుకోరు. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కారం ఎక్కువ వేసుకున్నాం. అండ్ దీంట్లో అల్లం వెల్లుల్లి, అండ్ దీంట్లోనే కొంచెం ధనియా పౌడర్, కొంచెమే, ఎక్కువ వద్దు. అండ్ ఇంతే, ఇవిటే వేస్తారు. ఇంకా మీరు ఎక్స్ట్రా వేసుకుంటుంటే కూడా వేసుకోవచ్చు. ఇవి చాలు. అండ్ దీంట్లో కొంచెం ఆ ముక్కలకు పట్టకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోరు, లేకపోతే ముక్కలకు పడుతుందంటే మాత్రం అవసరం లేదు. వాటర్ కూడా పట్టట్లే, ముక్కలకు పట్టట్లే కాబట్టి మనం ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం లైట్గా, ఎక్కువ అవసరం లేదు. పేస్ట్ కన్సిస్టెన్సీ పేస్ట్లా వచ్చింది అనుకోండి, ఈ విధంగా వస్తుంది. బస్ దీంట్లో కార్న్ఫ్లోర్ మిక్స్ అవన్నీ వేసుకుంటారా అని అవసరం లేదు. అవన్నీ టేస్టీ ముక్కతోటే బాగా. టాప్ ముక్కలకి అయితే మసాలా పట్టి పెట్టినాం కదా, మనం కలుపుకున్న మసాలా మొత్తం. దీన్ని ఒక అర్ధగంట సేపు, 30 నిమిషాల వరకు పక్కన పెట్టాలన్నమాట ఈ చాప్ ముక్కని. అప్పుడు మసాలా మొత్తం కూడా ముక్కలకు పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. ఫిష్ కూడా చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఈ విధంగా నేను క్లోజ్నెస్లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మొత్తం మసాలా పట్టించి పెట్టాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్, కొంచెం లోపల కూడా పెట్టండి. ఈ విధంగా పెట్టాలి. ఇప్పుడు మనం ఇప్పుడు ఫిష్ ఫ్రై చేయడానికి అయితే ప్యాన్ తీసేసుకోవాలి. ప్యాన్ తీసేసుకొని లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్రీహీట్ చేసుకోవాలంటే హీట్ చేసుకోండి. దీంట్లో ఆయిల్, ఇది ఆల్రెడీ మేము ఫిష్కి వాడిన ఆయిల్ అనమాట. కొత్త నూనె కూడా వాడచ్చు. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫిష్ని ఈ విధంగా కొంచెం మీరు జరిపి ఇలా వేసుకోవాలి. కుక్ చేయాలనుకుంటే ఫస్ట్ ఇంతకుముందు దాంట్లో మనం కార్న్ఫ్లోర్ కలపలేదు కదా, కొంచెం అట్లా మాడిపోయినట్టయినా కదా. ఇప్పుడు కొంచెం కార్న్ఫ్లోర్ కలుపుతాం. కొంచెం కలిపి వీటికైతే కోటింగ్ పట్టిద్దాం. ఎట్లా వస్తుందో చూద్దాం. ఇప్పుడు కార్న్ఫ్లోర్ కలిపిన తర్వాత ఎట్లుంటుంది, కార్న్ఫ్లోర్ కలప ముందుకు ఎట్లుందో టేస్ట్. వీటికి మధ్యలో కాట్లు కూడా పెట్టిన, పెద్దగా ఉన్నాయి కాబట్టి. కానీ సో దాంట్లో కూడా ఫిల్ అవుతుందో లేదో చూద్దాం. మళ్ళీ ఇదే మాడిపోయిన ప్యాన్లో ఆయిల్ వేసి, ఈసారి ఉన్న ఆయిల్ అంత ఇస్తున్నా. ఈసారి ఇట్లా కాదు, ఇంత ముందుకు లోపల సైడ్ సరిగ్గా కుక్ కానట్టు అనిపించింది. ఈసారి ఫిష్ని ఇట్లా ఇస్తాం. కొంచెం కుక్ అయిన తర్వాత మళ్ళీ రివర్స్ రోస్ట్ చేసాం. అసలు ఈ పీసెస్ ఫిష్కి సపరేట్ కొట్టించేది ఉండే. నాకు తెలిసి ఇది వెరైటీగా ఓన్లీ తోకలే ఉండడం ద్వారా ఇట్లా వచ్చింది. స్టమక్ అయితే ఇంకా మంచిగా వచ్చేది. చాలుగా దీంట్లో ఎక్సెస్ ఉన్నదంతా దీనికి రూల్ చేద్దాం. నాకు తెలిసి కార్న్ఫ్లోర్ వేసినాం కదా, మంచిగా ముక్క కొడుతుండొచ్చు. ఇంత ముందుకు జస్ట్ కారం ఉండదు అంతే. దీని మీద మూత పెడదాం. పెద్ద మూత దొరికింది. కొంచెం పెట్టి ఒక 5 మినిట్స్ ఉంటుందో. 5 మినిట్స్ అయిపోయింది. తీసి ఫిష్ను రివర్స్ చేద్దాం. ఇంత ముందుకు అసలు ఫిష్ ప్రాపర్గా కుక్ కాలేదు లోపల, అంటే లోపల ఫస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు మంచిగా అంటుకుంటుంది. సో కార్న్ఫ్లోర్ వేసుకోండి. మళ్ళీ క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు ఇస్తాడు కలుగుతాం. ఫిష్ ఫ్రై రెడీ అయింది. తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి. సో ఇంతకుముందు ఈ గోవింద, ఇప్పుడు ఓకే, ఇట్స్ బెటర్ దెన్ ఫ్రమ్ ద ఫస్ట్ వన్ అనమాట. ఫిష్ ఫ్రై అయితే మస్తు అయింది.
ఇది బాగా అయింది, ఇంతకుముందుకి బాగా కాలేదు. ఐ కంపేర్ టు బోత్ రెండు చూపించాలి హానెస్ట్గా. ఇది మాడిపోయినాయి, ఇది కొంచెం మంచిగా టేస్ట్ మంచిగా ఉంది. బట్ ఇది కూడా ఒకసారి టేస్ట్ చేస్తా. ఆల్రెడీ సాయంత్రం అయింది. బట్ ఇది కార్న్ఫ్లోర్ యూజ్ చేసినాం కదా, కొంచెం ముక్కకు పట్టింది అనమాట. సో ఎట్లుందేమో. ఇవి బాగున్నాయి, ఇవి కూడా బాగున్నాయి. కాకపోతే దీంట్లో కారం ఉప్పు అదే తెలుస్తుంది. ఇది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది. లెమన్ కలుపుకొని తింటే బాగుంటుంది ఇంకా. సో ఇదే బెస్ట్ అని చెప్తాను నేనైతే. కొంచెం కార్న్ఫ్లోర్ కలిపినా అని ఏం పర్లేదు. ఒకసారి ఇలా ఫిష్ ఫ్రై చేసుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, బాగుంటుంది. ఐ కంపేర్ టు బోత్ కదా, రెండు ట్రై చేసినాం. ఓకేనా, బాయ్. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం సూపర్ షో వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే హానెస్ట్ రివ్యూ ఇచ్చిన. అప్పుడప్పుడు కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంటాయి, ఎంత పెద్ద చెఫ్స్ అయినా సరే కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంటాయి. నాది కూడా ఒకసారి పొరపాటు జరిగింది, తప్పేం లేదు. బట్ ఇదైతే మంచిగా వచ్చింది కదా అమ్మా. ఓకేనా, బాయ్.